సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆగిరిపల్లి మండలం శోభనాపురం గ్రామానికి చెందిన సాంబశివరావును మంత్రి పరామర్శించారు. ఇటీవల ఏలూరు జిల్లాలో జరిగిన దాడి ఘటనను ఖండించారు. రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తిగత దాడులు తగవన్నారు. బాధ్యులపై కఠిన చర్యలకు మంత్రి ఆదేశించారు. అక్రమ మైనింగ్, అసత్య ప్రచారాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. నా కాన్స్టిట్యున్సీ శోభనాపురం విలేజ్కి సంబంధించిన వ్యక్తి, ఆయన మీద దౌర్జన్యం జరిగింది, దాడి చేశారు, దెబ్బలు తగిలినాయి అనే విషయం తెలిసి ఇటువంటి భవిష్యత్తులో జరగకోకుండా ఏ విధంగా చేయాలనే దాని మీద నేను ఇప్పటికే పోలీస్ శాఖ వారికి, పోలీస్ అధికారులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇటువంటి దాడుల్ని ఎంకరేజ్ చేసే పరిస్థితిని కూడా రాజకీయ నాయకులు ఎంకరేజ్ చేయకూడదని చెప్పేసి భావిస్తాను. లీగల్గా జరుగుతున్న గ్రావెల్ వ్యాపారం, ఈ గ్రావెల్ అనేది ప్రతి నిర్మాణానికి కావాలి. ఇప్పుడు సపోజ్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యే గారు, ఆయన ఇల్లు కట్టుకునేటప్పుడు కంకర్తో కాంక్రీట్ వాడుంటారు. ఆ కంకర్ కొండల్ని పగలగొట్టి క్వారింగ్ చేస్తేనే వస్తుంది. సో కొండలను పాల్గొడుతున్నారు అని చెప్పేసి ప్రజల్లో ఏదో అపోహలు సృష్టించడానికి ఇప్పుడు దురదృష్టం ఏంటంటే వైసీపీ వాస్తవాలు, రాష్ట్రానికి జరుగుతున్న మేలు, వీటన్నిటినీ పక్కన పెట్టేసేసి రాష్ట్రానికి నష్టం జరిగినా పర్వాలేదు, అపోహలు లేకపోతే ప్రజలకి అనుమానాలు లేకపోతే వాటిని ఆపాలి అనే దృష్టితో పనిచేయటం మూలంగా ఇటువంటి మన దౌర్జన్యకర సంఘటనలకి అవకాశం కలుగుతుందని చెప్పేసి మనం చేస్తాం. తెలుగుదేశం పార్టీ ఇటువంటి పరిస్థితులను ప్రోత్సహించదు, దీన్ని అరికట్టాల్సిందే. అంతేగాని సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగత దూషణలకి లేకపోతే క్యారెక్టర్ అసాసినేషన్కి వాడుకుంటే ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటాయి. కాబట్టి అందరూ కూడా సంయమనం పాటించాలని చెప్పేసి నేను భావిస్తాను.